తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి లోకేష్ జన్మదిన వేడుకలు తిరుపతిలో ఘనంగా జరిగాయి. లోకేష్ పుట్టినరోజు సందర్భంగా రుయా ఆసుపత్రి వద్ద ఎన్డీఏ నాయకులు ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాసులు పాల్గొని పేదలకు అన్నదాన పంపిణీ చేశారు. టీడీపీ పార్లమెంటు పార్టీ కార్యాలయంలో కేక్ కటింగ్, జీవకోణలో కార్పొరేటర్ అన్న అనిత, జీవకోణలో సత్యనారాయణపురంలో ఏర్పాటు చేసిన కేక్ కటింగ్ కార్యక్రమంలోని ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాసులు పాల్గొన్నారు. మంత్రి నారా లోకేష్ ఆయురారోగ్యాలతో నిన్న నూరేళ్లు వర్ధిల్లాలని శ్రీ వెంకటేశ్వర స్వామిని కోరుకున్నట్లు ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాసులు తెలిపారు. రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నడిపేందుకు నిత్యం కృషి చేస్తున్న యువ నాయకుడు లోకేష్ అని ఆయన అన్నారు. రాష్ట్రాన్ని ఐటీ రంగంలోనే కాకుండా అన్ని రంగాల్లో అభివృద్ధి పరిచేందుకు గాను లోకేష్ చేస్తున్న కృషి ఎనలేనిదని ఆయన చెప్పారు. ప్రజాసేవలో లోకేష్ మరింతగా రాణిస్తారని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలోని టీడీపీ పార్లమెంట్ అధ్యక్షుడు నరసింహ యాదవ్, మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ, స్వాప్ చైర్మన్ రవినాయుడు, మబ్బు దేవనారాయణ రెడ్డి, ఆర్సీ మునికృష్ణ, దంపూరి భాస్కర్ యాదవ్, బుల్లెట్ రమణ, శ్రీధర్ వర్మ, మునిశేఖర్, రాయల్, బీజీ కృష్ణ యాదవ్, మహేష్ యాదవ్, మన్నెం శ్రీనివాస్, ఆనంద్ యాదవ్, ఆముదాల తులసి, జనసేన నాయకులు రాజారెడ్డి, బాబ్జీ, కేఎంకే లోకేష్, శ్రీను, జానకిరామరెడ్డి తదితరులు పాల్గొన్నారు. మొత్తం పోవాలన్నా ఆయన పైన నమ్మకం కాదునా, రవి పైన నమ్మకం తీసుకోండి. మీరు ఫిలిం తీయాల్సిందే, చూస్తే ఇంటి నుంచి కట్ చేస్తాం ఎమ్మెల్యే గారిని. బాగా ఆరోగ్యం రవి బాగుందన్న కేక్. కాదు ఎవరు ఏది పెట్టా తినాలా రమ్మని చెప్పాలి. ఓం నమో వెంకటేశాయ. యువ నాయకుడు నారా లోకేష్ గారి జన్మదిన సందర్భంగా ఈరోజు తిరుపతి పార్లమెంటు ఆఫీసులో ఎన్డీఏ కూటమి నాయకులందరూ కూడా కలిసి భారీగా కేకులు కట్ చేసి సంబరాలు చేసుకుంటూ మన పార్లమెంట్ అధ్యక్షులు నరసింహ యాదవ్ గారి నాయకత్వంలో ఈరోజు భారీగా కేకులు కట్ చేసి సంబరాలు చేసుకుంటున్నాము. ముఖ్యంగా మన యువ నాయకుడు నారా లోకేష్ గారు, అదేవిధంగా గౌరవనీయులు పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, ముగ్గురు కూడా కలిసి రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్తున్నారు. ఎన్డీఏ కూటమి అధికారం చేపట్టినప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా ఒక్కరోజు కూడా అలుపెరగకుండా ఒక పక్క సంక్షేమాన్ని మొదలుపెట్టుకుంటూ, ఇంకో పక్క అభివృద్ధిని చేసుకుంటూ, ఇంకో పక్క ఇండస్ట్రియల్ కారిడారు, ఒక పక్క ఐటీ కారిడారు, ఇవన్నిటి కూడా ఆంధ్ర రాష్ట్రంలో రైల్వే జోన్లు, ఎయిర్పోర్ట్లు ఎక్కడికక్కడ
గ్రీన్ ఎనర్జీ ఇవన్నిటి కూడా చేస్తున్నారు. ఈరోజు రాష్ట్రానికి అన్ని ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తీసుకురావాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న దావోస్లో ఈరోజు ఒక పక్క యువ నాయకుడు నారా లోకేష్ గారు, అదేవిధంగా పెద్దలు గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు మన దావోస్కి వెళ్ళి అక్కడ ఉన్న తెలుగు ప్రతినిధులతో కలిసి అక్కడున్న నాయకులతో కలిసి ఇండస్ట్రీస్ తేవడానికి సంప్రదింపులు జరిపి చాలా వరకు వారం రోజులు అహర్నిశలు కష్టపడుతున్నారు. ఇటువంటి మన చేస్తున్న రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్న ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు లోకేష్ గారికి మనం ఎంతైనా సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంది. అందులో ముఖ్యంగా ఈరోజు పార్లమెంట్ ఆఫీసులో నరసింహ యాదవ్ గారి ఆధ్వర్యంలో భారీగా కేకులు కట్ చేయడం కూడా చాలా సంతోషంగా ఉందనేసి కూడా తెలియజేస్తున్నాం. ఈరోజు గౌరవనీయులు నారా లోకేష్ గారి పుట్టినరోజు సందర్భంగా తిరుపతి పార్లమెంటు కార్యాలయంలో ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాసులు గారు, అదేవిధంగా ఎన్డీఏ కూటమి అందరికి కూడా స్వాగతం చెప్తూ ఈరోజు చంద్రబాబు నాయుడు యొక్క విజన్తో ఈరోజు గతంలో ముఖ్యమంత్రి కానీ ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఆయన చేసిన సేవలకు ధీటుగా ఈరోజు ఇటు ఎన్డీఏ కూటమి నారా లోకేష్ గారు ఏదైతే యువగలం పాదయాత్రలో తెలుసుకున్న విషయాలన్నింటినీ తెలుసుకున్న ఇబ్బందులన్నింటినీ కూడా ఈరోజు భారీ ఎత్తున కూడా ఏ విధంగా ప్రజల యొక్క ఆకాంక్షకు అనుగుణంగా పరిపాలన అందివ్వాలని యువగలంలో అన్ని వర్గాల ప్రజలు ఇచ్చిన సూచనలను కూడా తీసుకొని ఈరోజు పరిపాలన సాధించడమే కాకుండా నిరుద్యోగ యువతకు ఏదైతే మాట ఇచ్చామో గతంలో జాబ్ క్యాలెండర్ అని జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా యువతను మోసం చేశాడో చూసాం. ఈరోజు అదే యువతకు భారీ ఎత్తున కూడా ఉద్యోగ అవకాశాలు తీసుకొని రావాలని ఈరోజు భారీ ఎత్తున అనేక పరిశ్రమలు ఈ మన ఆంధ్రప్రదేశ్లో తీసుకురావడానికి నారా లోకేష్ గారు ఆధ్వర్యంలో కృషి చేయడం జరుగుతుంది. అదేవిధంగా విద్య, ఐటీ రంగాలను కూడా మరి గతంలో కన్నా కూడా భిన్నంగా ఈసారి ముందుకు తీసుకెళ్ళి అవన్నీ కూడా ప్రజలందరికీ కూడా అదే వారి యొక్క జీవనాధారంతో మిళితమై ఉపయోగపడే విధంగా ఈ ఐటీ పరిశ్రమను కూడా తీసుకురావడం జరుగుతుంది. భారీ ఎత్తున కూడా ఉద్యోగ అవకాశాలు త్వరలో కూడా రాబోతున్నాయి. దానికి నారా లోకేష్ గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ప్రధానమంత్రి యొక్క ఇస్తున్న ప్రోత్సాహంతో ఈ రాష్ట్రంలో అభివృద్ధి పరుగులు తీస్తూ ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి నారా లోకేష్ గారికి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదం బలంగా ఉండి రాజకీయంగా అదేవిధంగా ప్రజలకు సేవ చేసే భాగ్యాన్ని మరింత ఉజ్వల భవిష్యత్తు రాష్ట్రానికి కలిగే విధంగా ఆశీర్వదించాలని కూడా స్వామివారిని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.